హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 21వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి పాట మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది. దేవుని మందిరం అట ప్రార్థన మందిరం. ప్రార్థన అంటే అర్థం ఏంటి? మనము దేవుడు మాట్లాడుకునే మంచి అనుబంధమైన ప్రాంతం. కొంతమంది గృహాల్లో ఇటువంటి ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థనకని దేవుని మందిరానికి వెళ్తుంటారు. అక్కడ దేవుడు సింహాసనాసీనుడై ఉంటాడు కాబట్టి దేవుని మందిరంలోనికి ఎప్పుడైతే వెళ్తారో ప్రార్థన చేసుకోవడానికి అనుకువగా ఉంటుందని. కానీ కొన్ని ప్రార్థనా మందిరాలు ప్రార్థనకు అనుకూలంగా ఉండవు. అప్పుడేం చేస్తాము అంటే ఇంటినే ప్రార్థనా మందిరంగా, ఇల్లే ప్రార్థనా మందిరంగా, ఇంటిలోనే నీ వ్యక్తిగత జీవితంలోనే నీ దేహమే దేవుని ఆలయమని మీరు ఎరుగరా? కాబట్టి దేవుని ఆలయమైన నీ మందిరం, నీ శరీరంలో దేవునికి ప్రార్థన అంటే మాట్లాడుకోవడం. దేవుడు నువ్వు మాట్లాడుకోవడం. ప్రార్థన అంటే మాట్లాడుకోవడం, సంభాషించుకోవడం. అలాగా చేసినప్పుడు దేవుడు అది ప్రార్థనా మందిరం అవ్వాలి. మందిరంలో ఉండాల్సిందేంటి? ప్రార్థనే. నీలో ఉండాల్సిందేంటి? ప్రార్థనే. ప్రార్థన అన్నది ఒక చోట కూర్చొని చేసుకునేది కొంతసేపు, అదే కాదు. దినమెల్లా ఏమి చేసినా, ప్రయాణాల్లో ఉన్నా, ఇంట్లో పనులు చక్కబెడతా ఉన్నా, ఏవి చేస్తా ఉన్నా నీ హృదయంలోంచి ప్రార్థన. దేవునితో మాట్లాడుకోవాలి. నీ ఆలోచనలు దేవునితో మాట్లాడాలి. నీ తలాంపులు దేవుడితో మాట్లాడాలి. నీ క్రియలు నువ్వు చేస్తున్నప్పటికీ దేవుని స్తుతించుకోవాలి. అప్పుడు అది ఆ దేహము, ఆ శరీరము, ఆ గృహము ప్రార్థనా మందిరం అవుతుంది. ప్రార్థనా మందిరం. దేవుడు ఎల్లప్పుడూ నీతో మాట్లాడతాడు. నీవు ఎల్లప్పుడూ దేవునితో మాట్లాడుతుంటావు. అట్టి కృప దేవుడు అనుగ్రహించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.